స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి లూకా సువార్త 8వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. గనుక ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మలమాయెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడులో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరి తలలోంచి ప్రార్థన ఏకీభవించండి. స్తోత్రం నాయన, ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉపవాసాధ్యన మందు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధికి నడిపించిన విధానం కొరకు మీకు వందనాలు దేవా. ఈ సమయం మందు చదవబడినటువంటి నీ వాక్కు ద్వారా మా అందరితోనూ మాట్లాడండి. ఒట్టివాడు అలుపుడు అయోగ్యుడైన దాసుని కరుణించి కనికరించి మీ సులువ రక్తంలో బాగుగా కడిగి నీ ఆత్మచేత అభిషేకించి విడిచిన్న ప్రజలందరికీ కృప కలిగి మేలు కలుగునట్లుగా, ప్రతి అపవాది శక్తులకి నాశన అపజయము కలుగునట్లుగా నీవే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు. లైవ్ లో ఉన్న వారికి కూడా యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సో చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు గద్దింపగా అవి మిక్కిలి నెమ్మలవాయను అని రాయబడి ఉంది. హల్లెలూయా. కనుక ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. సో చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అక్కడ రెండు ప్రాముఖ్యమైన అంశాలు దేవుడు మనకు కలుగజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మన జీవితంలో మనం ఎలాంటి స్థితిలో పరిస్థితుల్లో ఉన్నామో అది ఎరగాలి మనం. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో అది గుర్తించాలి. గుర్తించి ఆ పరిస్థితి నుండి మనం విడుదల పొందాలి. ఆ విడుదల ఎలా పొందాలి, ఎవరి ద్వారా పొందాలో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏంటి, దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి జనులు దేవునికి తమ హృదయంలో సరైన స్థానం ఇవ్వకపోతే, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడకపోతే, దేవుణ్ణి వారి జీవితంలో ఆహ్వానించకపోతే, దేవుడు తను చేయాలనుకున్నటువంటి కార్యాలు మన జీవితాల్లో చేయకుండా మనమే అడ్డుబండలు అవుతాం. హల్లెలూయా. ఇప్పుడు ఒంట్లో ఏదో నీరసంగా ఉంది, ఆరోగ్యం సహకారిగా లేదు. అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, లేకపోతే కుమ్మరాయన దగ్గరికి, కౌన్సిల్ ఆయన దగ్గరికి, చీట్ల ఆయన దగ్గరికి వెళ్ళి నీరసంగా ఉంది, కాళ్ళు లాగుతున్నాయని చెప్తామా? అంటే ఎవరైనా అడిగితే ఎలా ఉన్నావంటే బాగాలేదు, నీరసంగా ఉన్నానని చెప్తాం. కానీ ఆ నీరసము ఎవరి దగ్గరికి వెళ్తే బాగవుతుందో మనకు తెలుసు. అవునా కదా? ఆ పని చేస్తాం లేదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మిగిలిన మనుషులందరి దగ్గరకు వెళ్ళడం వల్ల దాని నుండి ఉపశమనం కలుగుతుందా? కలగదు. అలాగే మానవ జీవితంలో మన శక్తికి మించి, మన జ్ఞానానికి మించి, మన ఆలోచనకు మించి చుట్టూ పొంచి ఉన్నటువంటి పరిస్థితుల నుండి మనం విడుదల పొందడానికి దేవుని యొద్దకు రావాలి. మనం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి త్వరగా.
త్వరగా చదవండి. చదువుతండి. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే ఎందుకు వెళ్ళాలి దేవుని దగ్గరకు? అంటే దేవుని యొద్దకు మానవుడు ఎందుకు వెళ్ళాలి అంటే, మానవ జ్ఞానము చేత, మానవ ధనము చేత, మానవుని బలము చేత, మానవుని ఆలోచన చేత పొందలేనటువంటి దానిని పొందుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. సింపుల్గా ఇప్పుడు మన ద్వారా మనం పొందేసుకుంటే దేవుడి దగ్గరికి ఇంకెందుకు వెళ్ళడం? డబ్బుతో, జ్ఞానంతో, బలముతో, మనకున్నటువంటి దానితో అన్నీ మనమే పొందేసుకుంటున్నప్పుడు ఇంకా దేవుడు ఎందుకు చెప్పండి? అవునా? అవసరం లేదు అప్పుడు. అందుకే ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆలోచిస్తే మానవ జీవితంలో ఎందులో ఉన్న వారికైనా సరే దేవుడు అంటే అంత ఇంపార్టెంట్ ఉండదు జనాలకి. ఏదో నా ఇష్ట దేవుడు అని ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం తప్ప కానీ ఎవరైతే ఇష్టం అంటున్నారో వారి ప్రకారంగా బ్రతకాలి, వారి ప్రకారంగా నడుచుకోవాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనేటువంటి పాత్ర ఏదో నార్మల్, అంతే, పేరు చెప్పుకోవడం అంతే. అలా బ్రతికే వాళ్ళు ఉంటారా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. క్రైస్తవమైనా, హిందువులైనా, ఇంకొకరైనా, ఎవరైనా సరే ఎవరైతే ఇష్టమని చెప్పుకుంటారో వారికి నచ్చినట్లుగా ఆ భావజాలాన్ని, ఆలోచన అనుసరించి ఆ ఇంపార్టెంట్ ఇచ్చి నడుచుకునేవారు లేరు. ఏమైనా ఎందులో ఉన్నా సరే పేరుకి అంతే. గొడవలు ఎట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, దూషించుకోవడానికి ముందుకు వస్తారు తప్ప కానీ వాళ్ళకి నచ్చినటువంటి మార్గంలో వాళ్ళ ఆలోచన ప్రకారంగా నడవాలని ఉద్దేశం ఉండదు. అంటే ఎందుకంటే నేను తెలివైన వ్యక్తిని, నేను ధనవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి అనేటువంటి కాన్సెప్ట్తో, అంటే దేవునికి ఇచ్చేటువంటి విలువ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి జీవితంలో కొంచెమే, పేరుకే అంతే. క్రైస్తవులైనా అంతే, పేరుకే. కానీ దేవుడి మీద ఆధారపడడం, దేవునికి ఇచ్చేటువంటి విలువ చాలా తక్కువ, అంతే. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా అంతే. ప్రతి ఒక్కరు కూడా వారి వారి దేవుడు అంటే ఇష్టమే, కానీ ఎంత ఇంపార్టెంట్ ఇస్తావు నువ్వు ఆరాధించేటువంటి వ్యక్తికి అంటే అంత ఇంపార్టెంట్ ఏముండదు. మిగిలినటువంటి అన్నిటికీ ఇంపార్టెంట్ ఉంటుంది, కానీ ఆడికి వచ్చేసరికి ఏదో ఆ సమయానికి, ఆ పూటకి ఫలానా వ్యక్తికి నేను చెందినవాడని చెప్పుకోవడం కొరకు మాత్రమే. మానవ జీవితంలో దేవుని పాత్ర అది. అంటే మనుషులను దేవుడు చేసుకున్నది దేవుడికి విలువ లేకుండా చేసుకోవడం కొరక. అందుకనే టోటల్గా దేవుడు మానవ జాతిని అంతా చూస్తూ ఉన్నప్పుడు ఏంటి, కులము మతము అతీతంగా ఎవరైతే దేవుని యందు, అంటే భగవంతుని యందు, వారికి ఉన్న మనసాక్షి యందు భయభక్తులు కలిగి లోబడి ఆ భగవంతునికి నచ్చినట్లుగా ఇష్టంగా బ్రతకాలని ఏ మతంలో వారైనా, ఏ కులం వారైనా, ఎవరైనా సరే అటువంటి ధర్మము, యథార్థత, న్యాయం, నీతి కలిగి నడుచుకుని ఉంటారో వారందరినీ కూడా దేవుడు అంగీకరిస్తాడట. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 34వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించి తరువాత గలిలయ మొదలుకొని యూదయ అంతటి ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. ఆమేన్, హల్లెలూయా. ఏమంట, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించెను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన స్వార్థను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. ప్రతి జనములో నుండి అంగీకరిస్తాడంటే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడు అంటే ఆయన ఒక మతానికే చెందినవాడిగా ఉంటే మరి మిగిలిన మతాల వారికి ఎలుగు ఇవ్వకూడదు.
ఆయన ఒక కులానికి చెందినవాడిగా ఉంటే మిగిలినటువంటి కులాలకు వెలుగు ఇవ్వకూడదు. అంటే సూర్యుడు ఒక కులానికో ఒక మతానికో పరిమితము కాదు. భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా ఆయన చెందుతాడు గనక ఆయన వెలుగులు, సూర్యుని వెలుగులు సకల మానవాళ్ళు బ్రతకవలసిందే. సూర్యుని వెలుగు లేకపోతే మానవ మనుగడ ముందుకు సాగదు, ఎక్కడికక్కడే స్తంభించిపోతాయి. కనుక ఈ మతం వారికి నేను వెలుగునిస్తాను, ఈ మతం వారికి నేను చేస్తాను అని అంటాడు సూర్యుడు. అలాగా దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క మనసు ఆలోచన ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి జాతి మనుషుల్లోనూ నీతిగా, యథార్థముగా, ధర్మముగా నడుచుకున్న ప్రతి ఒక్కరిని కూడా అంగీకరిస్తాడంట ఆయన. ఇప్పుడు క్రైస్తవులైనంత మాత్రాన, బాప్తీసం పొందినంత మాత్రాన దేవుడు అంగీకరించాడు. ఇది లేనప్పుడు ఎలా అంగీకరిస్తాడు ఆయన? హల్లెలూయా. కనుక తెలియక ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు దేవుడి విషయంలో. తెలీదు, ఏ సంగతి తెలియదు, ప్రారంభము తెలియదు, కానీ ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వాదోపవాదాలు వేసుకుంటూ ఉంటారు. కనుక భగవంతుడు మంచి మనసుతో యథార్థంగా నడుచుకుని, నీతిగా నడుచుకున్న ప్రతి ఒక్కరిని అంగీకరిస్తాడు. యథార్థత, నీతి, న్యాయం లేకపోతే పాస్టర్ని కూడా అంగీకరించాడు ఆయన, క్రైస్తవుల్ని కూడా అంగీకరించాడు. చాలా మంది అన్ని జనుకున్న బాధ అంటే అదే. మరి క్రైస్తవులు ఉన్నవారు కూడా ఎలా ఉన్నారు కదా, అలా ఉన్నారు కదా అంటే అవును బాబు, స్కూల్కి కాలేజీకి వెళ్ళిన వాళ్ళు బాగా చదవకపోతే ఫెయిల్ అయిపోతారు, రోజు వెళ్తున్నంత మాత్రాన పాస్ అవుతారని గ్యారంటీ లేదు. అలాగే యేసు ప్రభువు వారిని నమ్మినంత మాత్రాన ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళిపోడు. బైబిల్ చెప్పలేదు అలాగా, తెలియక మాట. హల్లెలూయా. కనుక ఎవరిని నమ్మినా నమ్మకపోయినా కానీ మొట్టమొదటిగా మానవుని హృదయంలో దేవుడు ఒక మనస్సాక్షి అనేది పెట్టాడు. అంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ, ప్రతి దానిలోనూ ఇది నీకు బోధిస్తుంది మాట. దేవుడు కనబడే వరకే, కానీ మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంటది. మన తప్పప్పులను గురించి ఇతరులు మనకి మాట్లాడిన అవసరం లేకుండానే మన మనసు మనల్ని గద్దిస్తుంది. ఇలా ఉన్నవి అలా ఉండకూడదు, ఇంత అక్రంగా, ఇంత అన్యాయంగా ఎలా ప్రవర్తిస్తున్నా ఇది కరెక్ట్ కాదని మనస్సాక్షి గద్దిస్తుంది ప్రతి ఒక్కరిని. ప్రతి జనములోను, ప్రతి మతంలోను, ప్రతి కులంలోను ఈ మనస్సాక్షికి ఎవరైతే లోబడి నీతిగా నడుచుకుంటారో ఖచ్చితంగా వాళ్ళందరినీ దేవుడు అంగీకరిస్తాడు అన్నమాట. హల్లెలూయా. కనుక మానవుని జీవితంలో దేవుని పాత్ర, దేవుని ప్రమేయము ఎంత ఉన్నది అంటే చాలా తక్కువ ఉన్నది దేవునికి. ఈరోజు ఎంతమంది పాస్టర్లు దేవుడు చెప్పినట్లుగా, బైబిల్ చెప్పినట్లుగా వింటారంటే వినరాళ్ళు. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి బాసులు వీళ్ళని పెంచి పోషిస్తూ వీళ్ళకి ఆగిపోతే, వాళ్ళకి నచ్చినట్లుగా చెప్పకపోతే, కొంతమంది పాస్టర్లు చెప్పినట్లుగా చేస్తారు, లేకపోతే బాగుండదు పరిస్థితి. ఇది పరిస్థితి. ఇలాగ ఎవరికి వాళ్ళే దేవుడు దేవుడు అని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా బ్రతుకుతూ ఉన్నారు. పాస్టమ్మ గారికి నచ్చినట్లుగా సేవ చేస్తున్న వాళ్ళు బోలు మంది పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఇంకా దేవుడు సంఘానికి అప్పగించిన ఒక క్రమం, ఒక నియమం ఉంది, దాని ప్రకారంగా బ్రతకాలనే ఉద్దేశం లేదు. పాస్టమ్మ గారు ఎంత చెప్తే అంత పాస్టర్ గారు చేయవలసిందే. మన దగ్గర అటువంటి ఏమి ఉడకో. హల్లెలూయా. ఇంకా వీళ్ళకి బాసులు ఉంటారు. ఆ బాసు బైబిల్ కాదు, వాళ్ళకి నచ్చినట్లుగా చెప్తే దాని ప్రకారంగా వీళ్ళు నడుచుకోవాల్సిందే. అందుకే బైబిల్ బోధ కానీ, బైబిల్లో ఉన్న విధానం కానీ పట్టించుకోకుండా ఆ ధరలు, ఆ బాబులు ఎవరైతే ఏదైతే చెప్తారో దాని ప్రకారంగా నడిచాడు. ఇంకా విశ్వాసులు అంటారో కొంతమంది అయ్యగారి చేత పొగిడించుకోవడం కొరకు ఏ అడ్డవేని పని చెప్తే అడ్డవేని పని చేస్తారు సంఘంలో చాలా మంది. అరే ఇది మంచిది కాదు, ఇది న్యాయ వ్యతిరేకమైనటువంటి పని, ఇది మంచిది కాదు కదా అనే మనసు వాళ్ళకుండదు. ఎంతసేపు ఏంటంటే వాళ్ళతో పొగిడించుకోవాలి, అందుకని ఏం చెప్తే చేసేవాలి. అంటే చేసే దానిలో ధర్మము, న్యాయం అవసరం లేదా? ఒక నియమం అవసరం లేదా? వాక్యము దాన్ని ఏకీవించక్కర్లేదంటే ఏకీవించే. అంటే ఇన్ని రకాలుగా పాస్టర్లు, ఇన్ని రకాలుగా విశ్వాసులు దేవునికి ఆటంకంగా, వ్యతిరేకంగా ఉండి సమాజాన్ని దేవునికి దూరం చేస్తూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే మంచివారు కనబడరు సమాజంలో ఉన్న వ్యక్తులకి, ఈ అడ్డగోలుగా బ్రతికే వాళ్ళే కనబడతారు. వాళ్ళని పెట్టి వీళ్ళందరూ ఒకటే అంటారు. అవునా? కాదు. అందుకనే దేవుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏంటి అంటే మన జీవితాల్లో దేవునికి నువ్వు ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ ఏంటో. కొంతమంది రక్షణ పొందుతారు, దేవుని వాక్యం వింటారు, అన్నీ వింటారు, కానీ దేవుడికి భయపడరు, దైవజనుడికి భయపడరు, కానీ
ఉంటారు కొంతమంది బాసులు ఉంటారు, అంటే కుటుంబంలో కానీ బంధుత్వంలో కానీ వాళ్ళు అన్ని జనులైనా సరే, వాళ్ళు దేవునికి విరోధమైనా సరే, వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఫాలో అయిపోతారు గుడ్డిగా. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటో రేపు పొద్దుట. అది చెప్తున్నాను, నా లైఫ్లో ఎవరు ఉండరు అలాగా. పెత్తనాలు చేసే వాళ్ళు చాలా మంది నా చుట్టూ ఉంటారు. ఒకరి పెత్తనం నా మీద జరగదు అన్నమాట, ఇంపాసిబుల్, అలా జరగదు ఎప్పటికే. అందుకే నాకు వ్యతిరేకతలు ఎక్కువ ఆటంకాలు ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు నువ్వు నేను, నాది మర్చిపోయి బాబు వీళ్ళు మరి రేపు పొద్దుట మమ్మల్ని పట్టించుకునేది వాళ్ళే కదా, రేపు పొద్దుట ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా చూసేది వాళ్ళు కదా అంటే, అవును చూసేది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏ చేయమంటే చేస్తావా? మరి దేవునికి విరోధంగా అసలు వాళ్ళ స్వభావమే దేవ విరోధము. ఆ కుయుక్తి కలిగి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక ఆలోచన సలహా ఎంతసేపు దేవునికి వేరుగా దేవునికి విరోధమైన స్వభావం కలిగేలాగా ప్రేరేపిస్తారు అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని మనం ఫాలో అవుతూ, చాలా మంది క్రైస్తవుల పరిస్థితి కూడా అంతే. ఇలాంటి వ్యక్తిత్వంతో ఇలాంటి స్వభావంతో మనం ఎంతకాలము దేవుని దగ్గరికి వచ్చినా ఉపయోగం లేదు మాట. దేవుని యొద్దకు ఒక వ్యక్తి ఎందుకు రావాలంటే ఇలా చూడండి, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నువ్వే దిక్కు, నీవే ఆధారం, నీవే మాదిరి, నీవే సహాయకుడు, కనుక నువ్వు తప్ప నాకు వేరేది ఏమీ లేదు. అలాంటి స్వభావంతో మనం రావాలట. అమ్మ చూడు కదిలిపోయింది, సరిగ్గా స్టాండ్ పక్కన పెట్టు. హల్లెలూయా. కాబట్టి అన్ని జనులు క్రైస్తవులు అనడం, క్రైస్తవులు అన్ని జనులు అనడం, ఒకరినొకరు ద్వేషించుకోవడం, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కానీ నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఏ మతంలో ఉన్నా అందులో ఉండండి, తప్పలేదు. కానీ ఒకటి ఏంటంటే దేవునికి అందరికంటే అన్నిటికంటే మొదటి స్థానం, విలువైన స్థానం ఇవ్వాలి. ఈ విలువైన స్థానం, మొదటి స్థానం దేవునికి ఇవ్వకుండా ప్రతి వ్యక్తి కూడా ఎన్ని కబుర్లను చెప్తారు. హల్లెలూయా. కనుక చదవబడినటువంటి లేఖన భాగం ఒకసారి చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయం ఒక అంశము తీశారు అందరు కూడా. చదువుతారు ఇప్పుడు. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయము చదువు 23వ వచనం. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. స్టీవెన్సన్ గారి పాట అనుకుంటాను. జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా, జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా, నా యేసయ్య కన్ను తెరవగా, నా యేసయ్య కన్ను తెరవగా, కలోలమంతా నెమ్మలమాయను. జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా, జీవిత యాత్రలో
తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా నా యేసయ్య కనులు తెరువగా, నా యేసయ్య కనులు తెరవగా కల్లోలమంతా నిమలమాయెను. హల్లెలూయా. జీవిత యాత్రలోనంట ఏం కలుగుతుందంట? తుఫానులంట. నాకు తెలిసి క్రైస్తవులు ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోరు. అర్థమవుతుందా? వినండి శ్రద్ధగా. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం వింటున్నామో దాన్ని గ్రహించమని చెప్పింది బైబిల్. సీరియస్ గా తీసుకోవాలంటే ప్రతి విషయాన్ని. ఇప్పుడు ఆరోగ్యం సంబంధమైనటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఉపయోగం లేదు. వెళ్ళవలసినటువంటి వ్యక్తి డాక్టర్. అప్పుడు ఆయన ద్వారా ఏదో ఒక పరిష్కారం, సొల్యూషన్ అనేది ఉన్నది. హల్లెలూయా. అలాగైనా జీవిత యాత్రలు అంటే టోటల్ గా మానవ జీవిత యాత్రలోనే ఏం రేగుతున్నాయంట? తుఫానులు రేగుతున్నాయంట, గాలులు రేగుతూ ఉన్నాయంట, ఎన్నో అలజడిలు రేగుతున్నాయంట. ఈ క్రైస్తవులకు ఒక్కడికి వస్తున్నాయి. ఇప్పుడు అప్పులు, అనారోగ్యాలు, సమస్యలు, అవమానాలు, నిందలు, బాధలు క్రైస్తవులకు ఒకటేనా? చెప్పండి. ఎవరికి అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి వస్తున్నాయి. అయితే అందరికీ కామన్ గా వస్తున్నాయి, మనకి కూడా వస్తున్నాయి. అయితే మిగిలిన వారు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం? ఇంకా చెప్పాలి. ఈరోజు క్రైస్తవం ఎలా ఉందంటే, అలా వస్తున్నప్పుడు చూపులు చూపించుకోవడానికి జ్యోతిష్ స్కూల్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు, ఇంకా తాగిదులు కట్టుకునే వాళ్ళు, వీళ్ళు వెళ్తే ఎక్కడ ఇబ్బందులు అయిపోతుందని ఇంకొకరి చేత పంపించే ప్రబుద్ధులు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఒక మాట చెప్పంటే, ఇంకేమి నమ్మనట్లు క్రైస్తవులు దేవుణ్ణి ఎలా చేస్తాడండి ఆయన? అంటే ఇదా దేవుడికి చీలువ? ఇదా దేవుడు శక్తిమంతుడని నమ్మేది? బొచ్చుడు మంది ఉన్నారు సంఘాల్లో ఈ రోజు జరిగే పరిస్థితి. వీళ్ళు వెళ్ళకపోతే ఏం చేస్తారో ఇంకొకరికి ఇచ్చి చూపించుకొని పంపిస్తారన్నమాట. ఎంత జ్ఞానవంతులో వీళ్ళు. మరి ఇదా భక్తి? అంటే ఎందుక దేవుడు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి రేపొద్దు రాబోతున్న దీని కొరక? అంటే ఏం విశ్వాసం ఉన్నదండి? ఏముంది విశ్వాసం? నాకు బాగాలేనప్పుడు మా అమ్మను ఫోర్స్ చేసేవారు చాలా మంది. తాగీదులు కట్టండి అమ్మ, పిల్లోడికి మొల్లకి రక్షకులు కట్టండి, అలాగే ఇలాగే అని చెప్పి రకరకాలు చేసేవారు. మా అమ్మకు తెలుసు, భయపడుతుంది ఆ విషయంలో. హల్లెలూయా. చాలా మంది ఫోర్స్ చేసేవారు మా అమ్మనే. కానీ మా అమ్మ అప్లై చేయాలంటే భయం వేస్తుంది, తనకి అప్లై చేయదు మా దగ్గర. కానీ క్రైస్తవులు అయ్యి ఉండి ఏళ్ల తడబడి దేవుని సన్నిధికి వెళుతూ దేవుడి మీద ఎన్నో దేవుడి కార్యాలు చేయగా ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యాలు చూసి కూడా అది స్విచ్ కట్టే తమ్ముడు, లేకపోతే తర్వాత ఎద్దు కానీ ఛార్జింగ్ స్విచ్ కట్టే. ఏంటి ఒక మాట చెప్తున్నాను, ఇదా దేవుడికి ఇచ్చే విలువ? ఆయన బాధపడడా? ఇంకేమి నమ్మినట్టు దేవుడు మృతుడై తిరిగి లేచాడని, ఇంకేమి నమ్మినట్లు దేవుడు చాలా గొప్పవాడని. అంటే యాక్షన్ డ్రామాలు ఇవన్నీ. అంటే చేస్తున్న ప్రార్థనలు డ్రామాయే కదా, వెళ్తుందంట డ్రామాయే కదా, ఇంకేమనుకోవాలి మరి? అందుకే నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి చాలా సీరియస్ మ్యాటర్. ఈ భూమి మీద ఏ వ్యక్తి అయితే యథార్థంగా దేవుడిని నమ్మి దేవుడి మీద ఆధారపడి ఇంతమంది నా చుట్టూ ఉన్న గాని అసలైనటువంటి వ్యక్తి నువ్వే నాకు ఆధారం, నువ్వే నా బ్రతుకు, నీవే నా దిక్కని ఎవరైతే దేవునికి అలాంటి స్థానాన్ని కల్పించారో ప్రపంచ చరిత్రలో వాళ్ళు ఒంటరై ఉన్నారేమో గాని వాళ్ళని ప్రపంచమే గుర్తించేలా చేశాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ గుంపు కాదు, ప్రపంచమే గుర్తించేలా చేశాడు దేవుడు. అలా నమ్మారు వాళ్ళు. అందుకని ప్రస్తుత క్రైస్తవ జీవితంలో అదే ఏమిలే, అక్క కొడుకు అంతే, నూతిలో కప్పల్లాగా, బావిలో కప్పల్లాగా అంతంతే నమ్మడం. ఇంకా చాలా మంది మా దగ్గర ఉన్నటువంటి డబ్బు అంటే ఈ డబ్బు మీద మనసు ఉంటుంది కానీ దేవుని మీద ఉండదు. ఈ బలాన్ని నమ్ముతారు కానీ దేవుణ్ణి నమ్మరు. ఈ జ్ఞానాన్ని నమ్ముతారు కానీ దేవుని నమ్మరు. దేవునికి విరోధమైన వ్యక్తులు నమ్ముతారు కానీ దేవుని నమ్మరు. ఇది పరిస్థితి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఈ శుక్రవారం దినాల్లో ఎంతసేపు ఎందుకు ఆలస్యంగా నేను ఇక్కడికి వచ్చానంటే అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను. శరీరం చాలా బలహీనంగా ఉంది. తనని అన్నాను, వెళ్ళి చెప్తావా అని చెప్పి, తను అంటుంది. చాలా అలసడిగా ఉంది, చాలా నీరసంగా ఉంది, బాగాలేదు అసలు. చాలా దినాలుగా బలహీనంగా ఉంది. అలా తిరుగుతున్నాను, చాలా కష్టంగా ఉంది బాడీ. ఉదయం మేస్త్రి గారు వస్తే
సామాన్లకి అది వెళ్ళొచ్చి అన్నీ చూసుకొని పొద్దు నుంచి కూడా రెస్ట్ లేదు. హల్లెలూయా. అక్కడ మోకాళ్ళు వేసాను, ప్రభా సమయం అయిపోతుంది, ఏం చెప్పాలి టైం చూసుకుంటున్నాను. మోకాళ్ళు వేసి అలాగా దేవుడిని అడుగుతూ వచ్చాను. దేవుడు నా మనసులో పెట్టిన మాటను తీసుకుని వచ్చాను ఇక్కడికి. ఏంటి అని అంటే, ఈరోజు నా కుటుంబం మీద, నీ కుటుంబం మీద, మన సంఘాల మీద తుఫానులు రేగుతూ ఉన్నాయి, గాలులు వేస్తూ ఉన్నాయి. వీటిని నీ శక్తి చేత గాని, నీ బలము చేత గాని, నీ జ్ఞానము చేత గాని, నీ ధనము చేత గాని ఈ గాలిని ఎదిరించలేవు, ఈ గాలిని జయించలేవు. వీటన్నిటి మీద అధికారము కలిగిన వాడు దేవుడు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. ఆయన అధికారానికి ఎవరైతే ఒప్పుకుంటారో, ఆయన అధికారానికి ఎవరైతే లోబడతారో వారికి ఇవన్నీ భయపడతాయి. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం చెప్పింది కదా, సామెతలు 5:3 అనుకుంటా, లేకపోతే 3:5 చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను చాలండి అంటున్నాడు కింద. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు అన్నాడు. ఎప్పుడు సరళం చేయబడతాయంట, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలంట. ఏంటో మాట చెప్తాను, దేవుని అధికారానికే మనం చోటు ఇవ్వకపోతే, దేవుని అధికారానికే మనం ఒప్పుకోకపోతే ఇంకొకటి నీకు ఎందుకు లోపడతాయి చెప్పు? లోపడతాయా? లోపడవు. మార్కు సువార్తలో ఒక చోట చూడదు కానీ, ఒక మనిషిని, ఒక ఇంటిలో ఒక దెయ్యం ఉన్నదట. ఆ దెయ్యము కొద్ది రోజుల తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా దినాలయ్యింది. అది అక్కడక్కడ తిరుగుతూ ఉన్నదంట. దానికి ఎక్కడా ఉండడానికి అవకాశం లేదట. లేకపోతే ఏం చేసిందంటే, నేను మొదట ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్దాము అనుకున్నదట. వింటున్నారా? నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకుందంట. వచ్చి చూసిందంట. చూస్తే ఎంత బాగుంది దానికంటే, మొదటిసారి ఉన్నదానికంటే ఇప్పుడు ఉండడానికి చాలా బాగుందంట దానికి. అందుకు అది ఏం చేసిందంట, దానికి ఇదే పెద్ద పనికి మాలింది ఇది, దీనికంటే మరీ చెడ్డవైన 7 దయ్యాలను తీసుకుని వచ్చిందంట ఆ ఇంట్లోకి. అప్పుడు దేవుడు చెప్పాడు, ఆ ఇంటి పాటు మొదటి స్థితి కంటే ఇప్పుడు చాలా ఘోరమైనదట కడపటి స్థితి. హల్లెలూయా. 7 అంటే 7 దయ్యాలే కాదు. నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు క్రైస్తవుల ఒంటిలో చాలా దయ్యాలు ఉన్నాయి. ఇది చాలా మందికి జీర్ణించుకోలేరు ఈ మాట. క్రైస్తవుల ఇంట్లో బీరువాలో సిలువ ఉంటుంది, బీరువా పైన మంచం కింద తలకడి కింద బైబిల్ ఉంటుంది, వాక్యాలు గోడకి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అయినా సరే ఇంట్లో దయ్యాలు ఉంటాయి, ఒంట్లో కూడా దయ్యాలు ఉంటాయి. ఒంట్లో దయ్యాలు తీసుకుంటే ఇంట్లో దయ్యాలు పోతాయి, ఒంట్లోనే దయ్యాలు పెట్టుకుంటే ఇంట్లో పోవేమని. అసలు బైబిల్ ఉన్నా ఏమున్నా సరే ఆ బైబిల్లో వాక్యాన్ని బోధించాడు యేసుప్రభు వారికి సైతాను వాడు. అంటే క్రైస్తవులు మేము జ్ఞానులం కదా, మేము తెలివైన వాళ్ళం కదా అని ప్రవర్తించుకుంటున్నారు. అందుకే దేవుడు ప్రతి విషయాన్ని మనకు నేర్పించాలనుకుంటాడు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలకు ఇప్పుడే స్కూల్ వేసాం, వాళ్ళకి వెంటనే స్కూల్ వేసినటువంటి పిల్లలకు మొత్తం వర్డ్స్, యానిమల్స్ అన్ని చెప్పుకెళ్ళిపోతారా? ఏం చెప్తారు వాళ్ళు? ఫస్ట్ ఆలో ఏబిసిడీలు నెంబర్స్ చెప్తారు. ఇవి పునాది మాట, ఇవి బేసిక్స్ మాట. ఇప్పుడు వాడికి అంకెలే రానప్పుడు 100 వరకు చెప్పరంటే ఏం చెప్తాడు? 100 వరకు రాయమంటే ఏం చెప్తాడు? అందుకని 1 నుంచి 10 వరకు అంకెలు నేర్పిస్తారు. ఆ నుండి బండిర వరకు అక్షరాలు నేర్పిస్తారు. ఏ నుండి జెడ్ వరకు ఏబిసిలు నేర్పిస్తారు. ఇవన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు కొన్ని వర్డ్స్ నేర్పిస్తారు. ఈ వర్డ్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ వర్డ్స్ అన్నిటిని కలిపి ఒక సెంటెన్స్ గా, సో నేను మార్కెట్కి వెళ్తున్నాను అని చెప్పి, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, వెళ్తున్నాను అని చెప్పడం. ఇలాగా అంటే అక్షరాలు నేర్చుకోవాలి, వర్డ్స్ నేర్చుకోవాలి, అప్పుడు సెంటెన్స్ వస్తుంది మాట్లాడడానికి. అవునా కదా? అలాగే నీ దేవుడు మనకు అన్ని అలా నేర్పిస్తాడు ప్రతిదీని. కానీ జనాలు నేర్చుకోవడానికి ఇష్టపడే వాళ్ళు లేరు.
పాస్టర్లు కూడా నేర్చుకోవాల్సిందే. నేను పాస్టర్ కదా, నేర్చుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే ఆగిపోతానో, నేర్చుకోవడానికి ఇష్టపడనో, అప్పుడు రావు ఏమీ. అమ్మ ఎవ్వరు పడుకోద్దు దయచేసి. హల్లెలూయా. ఎప్పుడైతే నేర్చుకోవాలనేటువంటి మనసు ఆగిపోతుందో నీలో, ఎన్ని సంగతులు దేవుడు మాట్లాడినా ఒక ముక్క నీలోకి వెళ్దో అర్థం కాదు. కారణం ఏంటంటే అక్కడ నిన్ను కఠినపరుస్తున్నటువంటి ఒక దెయ్యం ఉన్నది అక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందా? కఠినపరుస్తున్న ఒక దెయ్యం ఉంది. ఇక రిపీట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుల ఇళ్లలో చాలా దెయ్యాలు ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్పలే, చాలా దెయ్యాలు ఉన్నాయి ఇంట్లో, ఒంట్లో కూడా దెయ్యాలు ఉన్నాయి. ఈ దెయ్యాలు ఏం చేస్తాయంటే బాగా వచ్చేసి ఆయన పీకి నొక్కేసి చెయ్యి అసలు నిన్ను గుడికి వెళ్ళనిస్తాయి, వాక్యము ఎన్నిస్తాయి, ప్రార్థన చేసుకునేస్తే అన్ని చేయనిస్తాయి, కానీ నిన్ను మాత్రం దేవునికి లోబడినవు. అర్థం చేసుకోండి. ఎప్పుడైతే నిన్ను దేవునికి లోబడినవ్వకుండా దైవజనుడు ఎంత నలిగిపోయి కరిగిపోయి కనబడుతూ ఉన్నా సరే ఆ మనస్సు రావట్లేదంటే అర్థం ఏంటంటే కొన్ని దెయ్యాలతో నువ్వు ఉన్నావని అర్థం మాట. నిజమే. అందుకని ఏం చేయాలంటే నువ్వు నశించిపోతున్నావు అని అర్థం అవ్వాలి. అందుకే చెప్పాను ప్రసంగ ప్రారంభంలో, నువ్వు ఎక్కడ ఉన్నావు, అసలు ఏం జరుగుతుందో నీ జీవితంలో అది నువ్వు తెలుసుకోవాలని చెప్పా. కొంతమందికి అర్థం కాదు అసలు, నాకేం తక్కువ, నేను ఆయన ఇక్కడ నుండి బయటకు వెళ్ళానంటే బ్రహ్మాండంగా బతానంటారు కొంతమంది కవుర్లో. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళానంటే సూపర్గా బతుకుతానంటారు కొంతమంది. బ్రతుకుతో నిజమే ఏంటి, అవసరం పెట్టి చెప్తున్నాను. ఇక్కడ నుండి నేను కూడా ఇక్కడ వదిలేసి ఊరు వదిలేసి ఇంకో చోటకి సేవకి వెళ్తే అర్థమవుతుందా, బాగానే బ్రతుకుతాను. కానీ నేను బ్రతకాలనుకున్నటువంటి బ్రతుకు కాదు అది. బాగానే ఉంటది బ్రతుకు, రూపాయి అప్పు లేకుండా ఏదైనా కొనుక్కోవడానికి అయ్యో డబ్బులు ఉంటే బాగుంది పలానా కొనుక్కుంది అనే బాధ లేకుండా బాగా బ్రతుకుతాను. కానీ దేవుడు కోరుకున్న బ్రతుకు అయితే బ్రతుకమాట. ఇప్పుడు చాలా మంది ఏంటంటే దేవుడు వీళ్ళని ఎక్కడికి వెళ్ళి సేవ చేయమంటున్నారు, దేవుడు వీళ్ళని ఏ పని చేయమంటున్నారు అది చేయట్లా. వీళ్ళు ఎవరికి నచ్చినట్లుగా ఉంటే బాగా 4 పైసలు వస్తాయో, ఎవరి దగ్గర నుండి ఎవరిని ఎక్కడికి వెళ్ళమంటే అంటే దేవుని ప్రేమ ఏమేమి లేకుండా వీళ్ళకి నచ్చినట్లుగా అంతే. ఇంకా వీళ్ళకంటే ఒక గురి గమ్యం పట్టుకో. ఓకే మిగిలిన డిస్టర్బ్ అవ్వద్దు. హల్లెలూయా. అర్థమవుతుందా? అది ఏమీ లేదన్నమాట. అంటే వీళ్ళు మనుగడ సాగడం కొరకు, వీళ్ళు పబ్బం గడుచుకోవడానికి కొరకు ఈ రాత్రి చెప్పినట్లుగా బానిసత్వము జీవిస్తారన్నమాట. హల్లెలూయా. దేవుడు వెంబడించమన్నటువంటి దైవజనుని వెంబడించరు, దేవుడు చేయమన్నటువంటి పని చేయరు. వీళ్ళు ఏమంటారంటే నేను జ్ఞానిని కదా అనుకుంటారట, సామెతలు 3:7 ప్రకారంగా. హల్లెలూయా. నాకేం తక్కువ, నేను ఎక్కడికి వెళ్ళైనా బ్రతికేయగలను, ఏ పనైనా చేసి బ్రతికేయగలను అంటారు. నిజమే. కానీ అక్కడ దేవుడు కోరుకున్నట్లుగా బ్రతకడానికి అవ్వదు. రమ్య పట్టుకోమ్మా, కూర్చో, సత్య నువ్వు కూర్చో. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలలో దేవునికి మనం ఇస్తున్నటువంటి ఇంపార్టెంట్ మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఈ దయ్యాలు నిన్ను అలాగే వెళ్ళేస్తే జీవితం అంతా అలాగే అయిపోతుంది. చాలా మంది అలాగే స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, అంతా ఎగ్జామ్కి వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మాట వెళ్ళింది ఏంటన్నా. అలాగే రేపు పొద్దుట రాబోతుంది భయంకరమైనటువంటి శ్రమ. దైవజనులు చెప్పారు, ఆల్రెడీ పుస్తకాలు రాశారు. ఇంకా పాస్టర్లకి బోధకులకి రాకడ కోసం ఏం అర్థం అవ్వదు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే కొంతమంది గొప్ప గొప్ప ప్రముఖులు సెలబ్రిటీస్ ప్రభు రాకడ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుందో చెప్పండి అంటే హల్లెలూయా. ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే వస్తుంది, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కానీ వస్తుంది, కాబట్టి మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండడమే అని చెప్తున్నారు. అది కాదు చెప్పవలసినటువంటిది బోధ. ప్రభు రాకడకు సూచనలు చెప్పింది బైబుల్. యుద్ధాలు జరిగితే, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, భయంకరమైన తెగుళ్ళు వస్తాయి, అన్నీ చెప్పింది బైబుల్. అంతేకాదు సంఘాలలో పరిస్థితి ఎలాగుంటుందో, భూమి మీద రాజకీయ వ్యవస్థ ఎలాగుంటుందో మొత్తం అంతా చెప్పింది. ఇప్పుడు ఆ లేఖనాలన్నీ నెరవేరుతున్నాయి. అవి నెరవేరుతున్నప్పుడు భయంకరమైనటువంటి ఈ కరువు చేత, శ్రమ చేత మనుషులు మొత్తానికి బొత్తుగా దేవుని యందు భయభక్తులు లేని వారుగా దూరస్తులైపోతారు. అంటే ఆకలి బాధ ఒకటి, స్వార్థం ఒకటి, ఎవరికి నచ్చినట్లు ఎంత దోచుకుంటే అంత అన్నట్లుగా
నీతిని న్యాయాన్ని అమ్మేసుకుని ఎవరికి నచ్చినట్లుగా వెళ్ళిపోతారు అన్నమాట. అలాగ అనేకులు రక్షణను పోగొట్టుకుంటారు. హల్లెలూయా. దేవునికి అవిధేయులైపోయి దూరం అయిపోతారు. ఎన్ని సంగతులు ఫ్యూచర్ కోసం దైవజనుడు రాశాడు ఈ గాంత పుస్తకంలో. కనుక ఈ బోధకులకు అవేమీ అవసరం లేదు, క్రైస్తవులకు అవేమీ అవసరం లేదు. ఎంతసేపు వెళ్ళంటే వీళ్ళకి నచ్చినట్లుగా జీవించడమే వీళ్ళ లక్ష్యం అనుకుంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇన్ని దెయ్యాల చేత మనల్ని ఆవరించేసినప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఎక్కడ మనకు సంతోషం ఉంటుంది? మనల్ని అనుకున్నటువంటి లక్ష్యానికి ఎప్పుడు మనల్ని తీసుకెళ్తాడు దేవుడు? ఎప్పటికీ జరగదు. జీవితం అంతా వయసు అయిపోతుంది, మొత్తం అన్నీ అయిపోతుంది, చుట్టూ తిరగడమే కానీ ఏం ఉండదు అసలు. అందుకే నేను చెప్తున్నాను, ఎవరు అసలైన తెలివని వాళ్ళు అంటే బాగా ఆరోగ్యం ఉండి, బాగా డబ్బు ఉండి, బాగా ధనం ఉన్న వాళ్ళు కాదు. అంత చెత్త మాట అదంతా. హల్లెలూయా. లాజరు లాగా ఆస్తి లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, అనుకున్న వాళ్ళు ప్రేమించేవారు ఒక్కరూ లేకపోయినా, ఒంటరిగా మిగిలిపోయినా కానీ తను దేవునికి ఎంతలా లోబడ్డాడో అంతలా లోబడాలి. మనం అంత గౌరవించాలి. దేవుని మాట ఇంపార్టెంట్ అంటే మన జీవితంలో ఒక మాట జరగాలి. ఏం కాదు, మనుషుల మాట ఇంపార్టెంట్. దానికి దేవుడు ఏడ్చినా పర్లేదు, సేవకుడు ఏడ్చినా పర్లే. కానీ మనుషులు అనుకున్నది, మనం అనుకున్నది జరిగిపోవాలంతే. ఇవన్నీ కూడా గొప్ప శాపాలు తెచ్చి పెడతాయి ఇంట్లో. తెలియదు అంతే జనాలకి. ఆ సమయానికి అయిపోవాలంతే పని, అంతే. ఇగో సాటిస్ఫాక్షన్ కొరకు వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ ఇగో, ఆ మనసు తృప్తి పొందడం కొరకు ఏమైపోయినా పర్లేదు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే తమ ప్రవర్తన అంతటి యందునంట దేవుని అధికారానికి ఒప్పుకుంటారో అప్పుడు వారి త్రోవలు సరళము చేయబడతాయట. ఎవరైతే దేవుని యొక్క దేవుని అధికారానికి వాళ్ళ జీవితంలో చోటు ఉండదో వాళ్ళ జీవితం ఎప్పుడు అలాగే ఉంటది, సరళం అవ్వదు. ఇంకా ఆ చిక్కు 100 చిక్కులు అవుతుందే కానీ ఆ చిక్కు నుండి విడుదల ఎప్పటికీ జీవిత కాలంలో పొందడానికి అవ్వదు కూడా. అందుకని తెలివైన క్రైస్తవులుగా ఉండండి, అతి తెలివైన క్రైస్తవులుగా ఉండొద్దు. తెలివైన క్రైస్తవులు అది అంటే జరుగుతున్నటువంటి ప్రతి సంభవాలలోనూ ఆలోచన చేసి, ప్రవ్వా ఇగో నా సొంత ధనము చేత, బలము చేత, జ్ఞానము చేత నేను అన్ని ప్రయత్నాలు చేశాను, కానీ ఫెయిల్ అయిపోయాను, ఓడిపోయాను, నశించిపోతున్నాను, ప్రవ్వా నన్ను రక్షించు అని కేకలేయాలట. హల్లెలూయా. అర్థం ఏంటంటే అప్పుడైనా సరే మన జీవితంలో దేవునికి చోటు ఇచ్చి, ఇంతకాలం నీకు చోటు ఇవ్వకుండా ఇక ఇంత నష్టపోయాను, ఇంత బాధలు పడ్డాను తండ్రి, నన్ను క్షమించని మారు మనసు పొంది కేకలు వేయడం అని అర్థం ఏంటంటే ప్రార్థన చేయడం అంట. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి స్థితిగతుల్లో నీ తీసుకున్న నిర్ణయాలు పెట్టి ఎప్పుడైతే ఓడిపోయామో, ఫెయిల్ అయిపోయామో అది గుర్తించి గ్రహించి అక్కడైనా సరే దేవునికి అప్పగించుకుని ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని చేతపెట్టి, మేము నశించిపోతున్నా, నా కుటుంబం కూరిగిపోతుంది ప్రభువా, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని గైడ్ చేయి, మా నాయకుడిగా, కాపరిగా, బోధకుడిగా నువ్వు మాలోనికి రా యేసయ్యా అని దేవుణ్ణి ఆహ్వానించాలి. అదే చేశారు. మత్తయి సువార్త 8:23-24 అదే చేసింది. లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా మూలవాక్యం కూడా అదే చేసింది. ఆయనను లేపారేట. ఆయన లేచి ఆ గాలిని గద్దించారు, ఆ నీటి పొంగును గద్దించాడు, అవన్నీ కూడా నిమ్మలమైపోయింది అంట. హల్లెలూయా. కాబట్టి ఈ లోకము ఒక సముద్రంతో పోల్చబడింది. సముద్రంలో నీరు ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటది, అవునా కదా? అలాగే జీవితంలో కూడా ఎప్పుడు ఎవరొకరి దగ్గర ఏదో ఒక అలజడి, ఏదో ఒక ఇబ్బంది అనేది కలుగుతూనే ఉంటది. కానీ చెప్తున్నాను, ఆ అలజడి, ఆ ఇబ్బందిని నీ శక్తి చేత నువ్వు అనగొట్టుకోవాలనుకునే ఒక విర్రితనం మాట అది. హల్లెలూయా. దేవునికి అవకాశం ఇవ్వాలి, దేవునికి అవకాశం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను మీకు ఫ్రీగా, సింపుల్ గా. ఇంట్లో దొంగోడు పడుతున్నాడు మాట్లాడితేనే ఏం పెంచుకుంటారు ఎవరైనా? అమ్మా ఇస్తారక్క, ఏం పెంచుకుంటారు? దొంగోడు పడుతుంటే ఇంట్లో గుర్రాన్ని పెంచుకుంటే బాగుంటుందా? గాడిదని, పిల్లిని, పావురాన్ని, చిలకను దాంట్లో పెంచుకుంటే మేత దండగా. కానీ దొంగని పట్టించేది కరెక్ట్ కుక్కే. హల్లెలూయా. అక్కడ పంది కానీ ఇంకోటి కానీ ఏమి పట్టించదు అన్నమాట. అంటే దానికి సరైనటువంటి మందు అక్కడ కుక్క. అలాగా జీవితంలో ప్రతిదీ కూడా చూసుకుంటే ప్రతి దానికి ఒక సరైనది దేవుడు పెట్టాడు. ఏ పనికి అది దాన్ని తగినట్లుగా దేవుడు పెట్టాడు. అర్థమవుతుందా? దేనికి దానికి అది పెట్టాడు. ఒక మాట చెప్తున్నాను, సరే కుక్క అలా పనిచేస్తుంది కదా, మనం దేనికున్నాం చెప్పండి ఒక మాట.
మన పని ఏంటి, మన పాత్ర ఏంటి అసలు? రాత్రి చెప్పాను దావీదులోంచి నీ ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను భక్షించున్నదని. ఓకే, దేవుని ఇంటిలో నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఎలాంటి పాత్ర పోషిస్తున్నావు చెప్పు. ఏముంది ఆలోచించు. మన ఇంట్లో సరైనది ఏది దొంగలించబడకుండా ఉండాలంటే కుక్క కావాలని కరెక్ట్గా చెప్పాం, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు దేవుని ఇంటిలో మన పాత్ర ఏంటి చెప్పండి. అంటే ఏమీ ఉండద్దా మనం దేవుని ఇంట్లో? ఎలా ఉండాలి? పని మనిషిలాగా పని చేసుకుని వెళ్ళిపోయేలాగా, లేకపోతే గేట్ కాడ వాచ్మెన్ లాగా ఎలా ఉండాలి దేవుని ఇంట్లో? మనం ఎలా ఉండాలి చెప్పండి? దేవుని కౌగుడిలో ఎక్కేసి ఒళ్ళో ఆడుకోవాలన్నమాట. అంటే దేవునికి సొత్తైన కూతుర్లు కొడుకులాగమాట. హల్లెలూయా. ఒక అజానుభావుడు పోలీసు అతను ఉన్నాడు. అమ్మమ్మ నానమ్మ విన్నావా? హల్లెలూయా. కోరమేసాలు కలిగి కండలు తిరిగిన దేహంతో ఒక పోలీసుడు ఉన్నాడు. అతను వస్తున్నాడంటే ఒక్కొక్కడు ప్యాంట్లు తడిపేసుకుంటున్నాడు బయట దొంగలు. కానీ అతను ఇంట్లోకి రాగానే అతను టోపీకి లాగేసి, అతను మీసాలు లాగేసి, అతను ముఖం మీద ముద్దులేడుసుకుని అక్క అధికారం ఎవరుకుంటది? పని మనుషులకు ఉంటుందా? హల్లెలూయా. పిల్లలు చేస్తారా పని. అలా దేవుని ఇంట్లో నీ పాత్ర నా పాత్ర అలా ఉండాలి. అవునా కదా? మరి ఇప్పుడు ఎలా ఉన్నాం మనం చెప్పండి? ఎక్కడున్నాం? హైదరాబాద్లో మేము ఉండేటప్పుడు కొంతమంది చుట్టాలు వచ్చేవారు మా ఇంటికి. వచ్చి అంటే అందరూ డ్యూటీలకి వెళ్ళిపోయేవారు, ఇంటికి వెళ్ళడానికి ఖాళీగా ఉండేవాళ్ళు. వచ్చినప్పుడు ఏంటి మా పాత్ర అంటే వచ్చిన వాళ్ళు ఊరి మీద తీసుకెళ్ళాడు. పాస్టర్ గారు వింటున్నారా? వచ్చిన వాళ్ళు ఊరి మీదకి తీసుకెళ్ళడం. అక్కడ సరేలే వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ చార్మినార్ చూపించమని, లేకపోతే గోల్కొండ తీసుకెళ్ళమని, జూ పార్క్ తీసుకెళ్ళమని, సినిమాటర్ లేదు తీసుకెళ్ళవాలి, చూస్తాను ఏం లేదు తీసుకెళ్ళే వాళ్ళు. ఇంట్లో తీసుకెళ్తానేంటి? తీసుకెళ్తేనే వాళ్ళు ఇల్లు చూపించండి, ఇగో పలానా హీరో ఇల్లు ఇది, రోడ్ నెంబర్ ఇగో పలానా హీరో ఇది. అవునా అని ఇంట్లో తీసుకెళ్ళిపోతానేంటి? రోడ్డు మీద తీసుకెళ్తానంటే. అంటే ఇంట్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు నాకొక అధికారము ఉండాలి, వాళ్ళతో సరైనటువంటి సంబంధం ఉండాలి. అలాగే దేవుని ఇల్లు అందరికీ తెలుసు. ఇప్పుడు దేవుడు అందరికీ తెలుసు, పరలోక రాజ్యం అందరికీ అర్థమవుతుంది. కానీ దాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు, ఎవరు వారసులు అవుతారంటే ఏదో చూసి వచ్చేవాడు వెళ్ళిపోతాడు ఇంట్లోకి. అధికారము కలిగిన వాడు. ఎవరు అధికారం కలిగిన వారంటే ఈ భూమి మీద మనము ఎవరిని అధికారానికి లోబడతామో అప్పుడు అధికారం ఇవ్వబడుతుంది మనకి. అమ్మ ఇక్కడ ఏంటంటే మనసు ఎక్కడ పెట్టి అక్కడ పెట్టేకో కాదు, ఆ పిల్లల్ని నీ దగ్గర ఉంచి అతను 10 రోజులు చూసుకుంది. కానీ అక్కడ హల్లెలూయా అక్కడతో అయిపోవాలి. మిగతా సమయం వచ్చేవాళ్ళు. మన మైండ్ సెట్ ఒకే దాని మీద ఉండిపోకూడదు ఎప్పుడు. హల్లెలూయా. సో దేవుని అధికారం కిందకి మనం వస్తే అప్పుడు ఆయన అధికారం మన మీదకి వస్తుంది. ఆ అధికారం అందుకెళ్తున్న క్రైస్తవ జీవితంలో ఎంతకాలం అలాగ వెళ్తున్నా ఈ దెయ్యాలు ఏం చేస్తాయి తెలుసా? ఎల్లడం రావడమే చేస్తాయి, ఉపయోగం ఉండదు. అందుకే చదువుకుంటున్న పిల్లల్ని చూడండి. నిజంగానే నా తల్లి కష్టపడి చదివిస్తుంది, నా తండ్రి కష్టపడి చదివిస్తున్నారు, నా కుటుంబ పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇటువంటి సిచ్యువేషన్లో నేను ఇగో ఇక్కడ వరకు చదువుతున్నాను అనే స్పృహ, ఇంగిత జ్ఞానము, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఆ రోడ్డు మీద యాసలు వేసుకోరు. అర్థమవుతుందా? నిజంగా నా మనసు కలిగిన వాళ్ళు ఎవరైనా అలా ఉంటే వాళ్ళు గొప్ప ప్రయోజకులు అవుతారన్నమాట. అర్థమవుతుందా? ఈ మనసు ఏమీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టానుసారిగా బ్రతుకుతారు. అలాగే దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళకి నచ్చినట్లుగా వీళ్ళకి నచ్చినట్లుగా, వాళ్ళు పొగిడించేలాగా వీళ్ళు పొగిడించేలాగా కాదు, దేవుని ఎదుట సిగ్గుపడకుండా మనం భక్తి చెయ్యాలి మాట. అందుకని గుర్తుపెట్టుకోండి, ఒకటి చాలా దయ్యాలు ఇంట్లో ఉన్నాయి. ఒంట్లో ఉన్న దయ్యాలు పోతాయి కానీ ఇంట్లో దయ్యాలు పోవు. నేను చెప్తాను కొండసూటిగా. నేను కాకినాడలో డిగ్రీ చదువుతున్నప్పుడు భయంకరమైనటువంటి దయ్యాలతో పోరాటం జరిగేది. ప్రార్థన చేసుకోవడానికి ఉండేది కాదు. భయంకరమైనటువంటి పరిస్థితి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే 3 రూముల్లోనూ 3 పోర్షన్లోనూ టీవీలు, ఒక తెలుగు సాంగ్స్, ఒక హిందీ సాంగ్స్, రకరకాల మొత్తం భయంకరంగా ఉండేది శబ్దం. రోజా అంతానే మోకాళ్ళు వేసి ఆ వంటగదిలో మిషన్ పక్కన చిన్న ప్లేస్ ఉంటే మా రూమ్ లో నాకు ఎక్కడికి ఆల్మోస్ట్ అంతే. ప్రార్థన చేసుకోవడానికి చాలా చిన్న ప్లేసులో, దెబ్బలు తినే ప్లేసులో ఎవడొచ్చి డోర్ తీస్తాడో తెలియదు, దెబ్బలు తగిలేస్తాయి. ప్రార్థనలో మోకాళ్ళు వేసినట్టు బోల్ దెబ్బలు తగిలింది నాకు. బండి మీద వెళ్ళి పడిపోయి దెబ్బలు తగిలినట్లుగా మోకాళ్ళు వేసిన బోల్డ్ సార్లు దెబ్బలు తగిలే నాకు. అంటే అంత ఇరుకైనటువంటి స్థలాల్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని బోల్డ్ చోట్ల దెబ్బలు తగిలించుకున్నాను. హల్లెలూయా.
భయంకరమైన దెయ్యాలు, మనుషుల్లో దెయ్యాలు మాట్లాడుతూ ప్రార్థన చేయకుండా భయంకరంగా చేస్తే చదువుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోయేది. అటువంటి సమయంలో చాలా బాధపడుతున్నాను. ఒక పక్క భయంకరంగా రక్తం పోతుంది. ఇంటిగా నుంచి మా బ్యాచ్ అందరూ హైదరాబాద్ లో ఉండేవారు. వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ గుర్తులు, చాలా బాధపడుతూ ఉండేవాడిని. రోజు ప్రభు మాట్లాడాడు నాతో. ఏమనంటే 3 రోజులు ఉపవాసం ఉండమని. హల్లెలూయా. ఎన్ని రోజులు? 3 రోజులు. అప్పుడు నేను ప్రభుని అడిగాను, ఇక్కడ 1 గంట సేపు ప్రార్థన చేసుకోవడానికి నా పరిస్థితి ఇలా ఉన్నది, 3 రోజులు ఉపవాస ప్రార్థన అంటే పేరుకు ఉపవాసం ఉండి మోకాలు లేకుండానా? నాకు అలా ఇష్టం లేదు. ఉపవాసం ఉంటే నేను ప్రార్థన చేసుకోవాలి కదా, మరి ఎలా ప్రభు అని చెప్పేసి నేను దేవుడిని అడిగి కాలేజీకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత టైపింగ్ క్లాస్కి, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళిపోయి సాయంకాలం ఇంటికి వచ్చి డాబా ఎక్కి పైకి కాకినాడలో విచారంగా ఆలోచిస్తున్నాను. 3 రోజులని ప్రభు చెప్పాడు, ఎట్లా అని చెప్పి. అప్పుడు ప్రభు మాట్లాడాడు నాతో. హల్లెలూయా. మాట్లాడుతానే అన్నాడు, 3 రోజులు ఉపవాసం ఉండని చెప్తే ఎక్కడ అని అంటున్నావు కదా, ఊర్లో మీ ఇల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళి చేసుకోమని చెప్పాడు. హల్లెలూయా. అప్పటి వరకు నాకు ఆ థాటే లేదు. అంటే దేవుడు ఎలా మాట్లాడతాడో చాలా మంది తెలియదు. దేవుడు మాట్లాడుతున్నాడని ఎర్రోడు అనుకుంటారు అన్నమాట. ఎర్రోళ్ళు అనుకుంటారు అలాగే ఎర్రోళ్ళని. హల్లెలూయా. నశించే వారికి వెర్రివానిగా, రక్షింపబడే వారికి సువాసనగా. నశించే వారికి వెర్రివానిగా, రక్షింపబడే వారికి సువాసనగా. క్రీస్తు ప్రేమనే కలిగి ఉండాలని, క్రీస్తు ప్రేమనే కలిగి ఉండాలని, మట్టిలో పెట్టే వరకు పైకెత్తబడే వరకు, మట్టిలో పెట్టే వరకు పైకెత్తబడే వరకు నీ పోలికగా మార్చుము దేవా, నీ సారేపై ఉంచుము దేవా, నీ పోలికగా మార్చుము దేవా, నీ సారేపై ఉంచుము దేవా. హల్లెలూయా. నేను రాసుకున్న పాటే నిజమే. నా జీవితంలో నన్ను తెక్కలోడు, నేను ఎర్రోడిని, నేను చిన్నోడిని, ఏమీ తెలియనోడు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా తెక్కలోలే. నిజమే. హల్లెలూయా. నేను ప్రతి పని ప్రతిదీ కూడా దేవుని ఆలోచన చెప్పిన, దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు, దేవుడు చేయమన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని చేయడానికి ఒంటరిగా పూనుకుంటాను అన్నమాట. హల్లెలూయా. కనుక నశించే వాళ్ళకి దేవుని మాట, దేవుని భక్తులు తెక్కలోళ్ళ కింద కనబడతారు అంటే ఎర్రోళ్ళ కింద కనబడతారు. కానీ రక్షింపబడే వారికి అది ఎలా కనబడదంట? సువాసనగా, మధురముగా కనబడుతుందట. హల్లెలూయా. సో అలా ప్రభు మాట్లాడితే నేను కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ 3 రోజులు ఉపవాసం ఉన్నాను. స్నానం చేసుకోలే, ఒక బ్రష్ చేసేవాడిని. నేను ప్రార్థన చేసుకుంటుంటే ఇంట్లో దయ్యం తిరుగుతుందని ఇక్కడ పుకారు చేశారు చాలా మంది. తెలుసా? ప్రార్థన చేసుకునేవాడిని, పడుకునేవాడిని కాదు, మొత్తం ఏకతాటిగా చేసుకునేవాడిని. నాతో పాటు బాలరాజు గారు కూడా వచ్చారు అండి ఆ రూమ్లో. ఇప్పుడు మేము ఉంటున్న రూమ్లో మాట. అప్పుడు స్లాబ్ పడిపోయింది 3 రోజుల తర్వాత. కొండపోతగా మొత్తం కంటిన్యూగా రాత్రింబగళ్ళు ఏంటి ఇంకా అలసిపోయి నిద్రలోకి వెళ్ళిపోయే వరకు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండే. అప్పుడు చాలా దయ్యాలు, అక్కడ ఉన్న దయ్యాలు ఇక్కడికి వచ్చి దాడి చేశాయి నా మీద. చాలా దాడి చేశాయి. మొత్తం మీద దేవుని కొరకు బట్టి 3 దినాలు ప్రార్థన అయిపోయింది. లేచి వెళ్ళిపోతున్నామని మా అమ్మమ్మ వంటికి చెప్పడానికి నేను అక్కడికి వెళ్తే వచ్చేసరికి స్లాబ్ పడిపోయింది. మొత్తం అంతా అడిపోయింది కూర్చున్న స్థలంలో. ఆ ప్రార్థనలో ముందుగా పడితే 2 చచ్చిపోయేవాళ్ళు. చెప్తున్నాను. ఆ తర్వాత ప్రభు నాతో మాట్లాడాడు, ఇప్పుడు వెళ్ళు అక్కడికి వెళ్ళి. వెళ్ళగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన కాకినాడ వెళ్ళి నేను ఏ రూమ్లో చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, ఆ రూమ్లోకి వెళ్ళి మోకళ్ళేసి ప్రార్థన చేస్తున్నాను. చూడండి అలాగా. నేను చెప్పాను కదా రాత్రి కూడా, నాకు కలలోనే పడుకున్నప్పుడు నిద్రలో ఉండగా వచ్చి దేవుడు మాట్లాడి దర్శనం అలా కలగల. నాకు ఎక్కువ కలిగిన దర్శనాలు ప్రభు నాతో మాట్లాడిందంటే నేను మోకాళ్ళలో ఉంటుండగానే, ప్రార్థనలో ఉంటుండగానే నా చుట్టూ బోర్డు చూశాను. నేను అలాగా దేవదూతలు ఆ రూమ్లో నా చుట్టూ తిరుగుతున్నారు. నేను పండక్కి మంట వేస్తారు కదా, గోమంట, చుట్టూ చలి కాసుకుని మనం అందరం ఉంటాం. అట్లా ఒక అగ్నిగం నేను మండుతుంటే నా చుట్టూ దేవదూతలు తిరుగుతున్నారు ఆ రూమ్లో.
హల్లెలూయా. సో ప్రభు నా ఎదుర్కొంటే ఏం చేశాడంటే, నేను ఉన్నటువంటి రూమ్ లో 2 భాగాలకు విడిపోయింది. అది మోకాళ్ళు వేస్తున్నాను, 2 భాగాలు విడిపోతే అక్కడ నాకు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, నేను దేవునితో గడపకుండా, ప్రార్థన చేయకుండా, ఏవైతే అడ్డుగా ఆటంగా ఉన్నటువంటి ఆ దెయ్యాలన్నీ కూడా అందులోకి వెళ్ళిపోయాయి. హల్లెలూయా. వెళ్ళిపోయి అది అలాగ వెళ్ళగానే నా మనసు చాలా ప్రశాంతలోకి వచ్చేసింది, చాలా ప్రశాంతత, హ్యాపీగా ఉంది. అప్పుడు ప్రభు నాతో మాట్లాడి మళ్ళా ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు ఇక్కడ దెయ్యాలు వెళ్ళిపోయినాయి, కానీ వీళ్ళ ఒంట్లో దెయ్యాలు ఉన్నాయి అంటే నేను అన్నాను, మరి అవి ఎలా ప్రభు అని అడిగా. అమ్మ మీరు నా మీద వినండి, 2 మైండ్లు ఉండాలి మనకి, ఒక్కదాని మీద ఉండొద్దు. అదే చెప్తున్నాను, నా మైండ్ సెట్ ఏంటో ఇప్పుడు సంఘానికి చెప్తున్నా, వినండి శ్రద్ధగా. ఒక్క మైండ్ తోటి ఉంటే జీవితంలో దేంట్లో కూడా ఎదగలేం, బాగుపడలేము అన్నాం. హల్లెలూయా. చాలా మంది ఒక్క దాంట్లో నిలవలు అయిపోతారు. నేను నా రూమ్ లో ప్రార్థన చేసుకుంటాను, ఇందుకు చుట్టాలు వస్తారు, మాట్లాడుకుంటారు, వాళ్ళు నాకు చెప్పడం మర్చిపోతారు ఆ సంగతులు ఏం మాట్లాడుకున్నారు. ఈ మహానుభావురాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మర్చిపోతారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు వాళ్ళు. ఆ ప్రార్థనలో నేను దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఇంటికి వచ్చి మాట్లాడుకున్న మాటలు కూడా నేను వింటాను. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కొంతమందిని అడగని చెప్తారు, పాస్టర్ గారికి 2-3 మైండ్లు ఉన్నాయి అంటారు మాట వాళ్ళు. హల్లెలూయా. ఒకసారి గ్లోరీ గారు కూడా అన్నారు, పాస్టర్ గారు మీకు 2 మైండ్లు ఉన్నాయి కదండి. నిజమే, తెలుసు, చాలా మందికి తెలుసు. మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఒక దాని మీద ఇంక దాని మీదే పెట్టేసుకునేది అయితే కానీ ఇంకో 2 కలపం మనం. అందుకే జరుగుతుంది చూసుకోవాలి, కాన్సన్ట్రేషన్ మళ్ళీ దాని మీదకి వెళ్ళిపోవాలన్నమాట. దైవజనులు కూడా చెప్పారు, మన ద్వంద్వదాన్ని ఎత్తాలి. క్రైస్తవుడు ఒక మైండ్ మీద ఉండిపోకూడదు, 2 మైండ్లు రావాలని. 2 మైండ్లు అంటే ఇక్కడ ఉండి బియ్యం పెట్టుకి తాళం వేసానంటవా, తలుపు వేసానంటవా, మేక వచ్చేస్తుందేమో. దీది కాదు మైండ్ పెట్టడం అంటేనే. చుట్టూ ఏం జరుగుతుందో చూస్తేనే నువ్వు దేవునితో ఎలా ఉండాలో కూడా చూసుకోవాలి. ఇది 2 మైండ్లు ఉండడం, 2 మనసులతో రావడం అంటే. అప్పుడు ప్రభువుని అడిగితే నాకు ఏం చెప్పాడు తెలుసా దేవుడు, వీళ్ళు దెయ్యాలు ఉన్నాయి వీళ్ళు ఒంట్లోనూ అని చెప్పాడు. మరి ఎలా ప్రభు అని అడిగితే ప్రభు నాతో చెప్పిన మాట, వీళ్ళందరినీ ఉపవాసం పెట్టి ప్రార్థన చేయించని చెప్తే మా పెద్దమ్మ ఒప్పుకోలే. కాకినాడలో మా సొంత పెద్దమ్మ దర్శనాలు చూస్తుంది, చర్చికి మానకుండా చుట్టాల ఇంటికి రాదు సాధారణంగా. ఎందుకంటే ఈ రోజు మాకు ప్రార్థన ఉంది, నేను రానని చెప్పాను మొక్క మీద. అప్పుడు అర్థమయ్యేది కాదు నాకు పెద్దమ్మ. ఎప్పుడైనా ఇక్కడికి వస్తేనే వెంటనే వెళ్ళిపోవాలని, లేకపోతే మాకు బుధవారం ప్రార్థన ఉంది, ప్రార్థన ఉంది అని చెప్పి మాట్లాడితే మా అమ్మ మా పిన్నీళ్ళు తిట్టుకునే వాళ్ళు మా పెద్దమ్మని. అవన్నీ నాకు గుర్తే. అంత ఇంపార్టెంట్ ఇస్తుంది దేవుడు అంటే. పనులకు కూడా ప్రార్థన ఖచ్చితంగా పంపులు పొందుతుంది. అంత ఆసక్తి, అంత జ్ఞానం, అంత దర్శనం చూసి మా పెద్దమ్మ తెల్లగా ఉంటుందా, మోకాళ్ళని నల్లగా ఉంటాయి మాట. నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన జరిగితే బోళ్ళు దయ్యాలతో పోరాడే వ్యక్తి. అన్ని జనులు చూపులకి తీసుకెళ్ళి, నిజమే చెప్తున్నాను, ఒక వ్యక్తి నా తల్లే కదా తను కూడా, నేను అవసరం పెట్టి చెప్తున్నాను. వాళ్ళు వ్యతిరేకమైన స్వభావం కాదు నేను చెప్పేది. చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అన్ని జనుల కొరకు తావీదులు కట్టించుకోవడానికి, చూపులు చూపించడానికి కూడా వెళ్ళి బిలంలాగా సలహాలు ఇచ్చి ఇలా చేసి రకరకాలుగా పాత్ర పోషిస్తుంది, దేవుణ్ణి పూజిస్తుంది. కానీ అన్ని పాత్రలు పాలు పంపులు పడ్డ ఎంత భయంకరమైన పరిస్థితి ఎదురైపోయిందో. ప్రభు చెప్పాడు నాతో క్లియర్గా, ఉపవాసం పెట్టి ప్రార్థన చేపించు అని చెప్తే వాళ్ళు పాస్టర్ గారు ఒప్పుకోరు. పాస్టర్లో దశంభాగాలు కానుకలు నిండు కుండ కావాలంతే పాస్టర్లకు, అంతే తప్ప కానీ ఇంట్లో వాళ్ళకి క్షేమం అవసరం లేదు. ఇది అవసరం లేదు. ఎందుకు వెళ్తారు, ఎందుకు వెళ్ళాలండి గుడికి, అవసరం లేదు. ఇది పరిస్థితి అండి. చాలా సంఘాల్లో కుక్కుని పేన్లాగా బానిసలుగా బ్రతికేస్తున్నారు. వాక్యము దేవుడు ఏం అవసరం లేదు. ఏంటి లాజిక్ అంటే, ఏ సంఘానికి వెళ్ళామో ఆ సంఘాన్ని తప్ప 2వ సంఘానికి వెళ్తే నరకానికి వెళ్ళిపోతారట. ఇది పరిస్థితి, ఇది మాట. అంతే అదంటున్నాను. బైబిల్లో ఏముందో నువ్వు తెలుసుకోకపోతే ఇదే బ్రతకాల్సి వస్తుంది చాలా మందికి. హల్లెలూయా. అందుకే యథార్థంగా సేవ చేసి యథార్థంగా దేవుని కొరకు పెంచేవాడు ఈ జనాలకి ఇష్టమో ఉండదు మాట. మాయ మాటలు చెప్పి భయపెట్టేసి, ఇగో నువ్వు మాట్లాడితే ఎదిరిస్తే, ఏమన్నా ప్రశ్నిస్తే శాపం నీ మీదకి వచ్చేస్తుంది, ఇలా నష్టపోతావు అలా నష్టపోతావు అని చెప్పే వాళ్ళకి బాగా అయ్యగారు వచ్చేస్తున్నారని గడగడ వణికేస్తారు మాట. ఇలాగా అది లోగో. మా పెద్దనాన్నగారు చిన్నపిల్లడు స్వభావం మాట. ఏ టైప్ అంటే, ఆయన మొత్తం ఒక అరక్షణం కూడా ఉండలేడు ఆకలికే. మాకు చిన్నపిల్లడు మనస్తత్వం తంది. అటువంటి మనిషి ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు పెట్టి ఎవరు తాగొచ్చి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసు, ఇంట్లో ఏ కుటుంబం ఏ ఫ్యామిలీ సమాధానంగా ఉండేవారు కాదు. రకరకాల పరిస్థితి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నిత్యము గొడవే, ఇంట్లో ప్రతిరోజు గొడవే, భయంకరమైన వేదన. సో చెప్పాను పరిష్కారం పెద్దమ్మ, పాస్టర్ ఏంటి ఇక్కడ దేవుడు ఎంత చెప్తుంటే ఆయన వినకపోతే ఏంటి, నేను ఉన్నాను, నేను చేస్తాను, నడిపిస్తాను, లేదా మా పాస్టర్ గారిని తీసుకుని వస్తాను,
చేద్దాం ఇక్కడ అని చెప్తే ఒప్పుకోలేదు అసలు. మాకు వద్దాను కూడా అన్నారు. ఆ తర్వాత ఎన్ని నష్టాలు, ఆ తర్వాత కదా ఇప్పుడు వరకు నష్టాలే చూస్తుంటాను, కానీ మానకుండా ప్రార్థన కంటిన్యూ. అదే చెప్తున్నా, నా బాధ ఏం చెప్పినా, యథార్థంగా ప్రతి ప్రార్థనకు, నియమక ప్రార్థనలకు మానకుండా ఖచ్చితంగా వెళ్తున్నటువంటి వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఇప్పుడు ఏ ఉపయోగం? స్కూల్కి కాలేజీకి రోజు వెళ్తున్నా కానీ అక్కడ మాస్టర్ ఏం చెప్తున్నాడు ఒక ముక్క అర్థం కావట్లే. ఏ ఉపయోగం చెప్పండి? కుళాయి దగ్గరికి రోజు వెళ్తావు కానీ ఒక చుక్క నీళ్ళు అట్టుకోవు, ఏ ఉపయోగం? కుళా వచ్చింది, వచ్చింది, వెళ్ళామంటే వెళ్ళాను, మరి నీళ్ళే అంటే అవును కుళా దగ్గరికి వెళ్ళాను అంతే అంటే బాగుంటుందా? వెళ్ళింది దేనికి? చూసి రావడానిక? నీళ్లు నింపుకుని రావడానికి. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళడానికి కాదు, దేవుని వాక్యము నింపుకుని రావాలన్నమాట. హల్లెలూయా. దైవజనుడు అంటాడు కదా, రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, నింపుమా ఈ కింపుగా మార్చబడుటకు, నింపుమా అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు, రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను, వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. స్తోత్రం, హల్లెలూయా. ఎంత దారుణం అంటే తెలుగులో టైప్ చేస్తే ఇది ఉర్దూలోకి వచ్చేస్తుంది, అలా ఉంది పరిస్థితి. హల్లెలూయా. వెర్రి ద్రాక్షలు అంట లోపలికి చేరిపోయి ఏమైందంటే అంతరంగం అంట చేదుగా మారిపోయింది అంటాడు. మాధుర్యం నింపుటకు తగిన పాత్రగా, మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా, నన్ను శుభ్రము చేయుమా, నన్ను శుభ్రము చేయుమా, నింపుమా అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు, నింపుమా అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు, రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను. హల్లెలూయా. ఖాళీగా ఉన్నదంట. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా ఎలా ఉంటది? ఖాళీగా ఇక్కడ నింపబడాలట. ఏం నింపబడాలంటే దేవునికి ఇంపుగా ఉండడానికంట. అంటే ఈ మనస్సు ఉండాలి.